భారతదేశంలో జరిగిన పెద్ద స్కామ్స్లో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఒక పెద్ద స్కామ్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నేను. పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం మద్యపాన నిషేధం అంటూ ఊరూరా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని ఏ విధంగా తన స్వార్థం కోసం వాడుకోవచ్చో, ఏ విధంగా వేల కోట్ల రూపాయలు దోచుకోవచ్చో దాని ఆధారంగా చేసుకుని దానికోసం ఒక పాలసీని తయారు చేసి దేశంలో అతిపెద్ద స్కామ్ని గత ప్రభుత్వంలో ఆవిష్కరించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. మద్యం ఉత్పత్తి చేసే డిస్టిలరీల దగ్గర నుంచి డీలర్లని నియమించడం నుంచి రవాణా, హోలోగ్రామ్స్ అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా డబ్బులు దోచుకుంది, ఆ డబ్బుల్ని ఏ విధంగా డెన్స్లో దాచింది, డెన్లో దాచిన డబ్బు కూడా ఏ విధంగా బయటపడింది, అన్నీ కూడా సాక్ష్యాలతో సహా మనం చూసాం. ఇంత జరిగినా కూడా వైఎస్ఆర్సీపీకి ఒక సిద్ధాంతంగా మారింది. ఏంటంటే ప్రతి విషయాన్ని రాజకీయం చేసి అది ప్రజలకి నష్టం చేసేదా, అది అవినీత, అది దోపిడీయా, అవన్నీ దేనికి సంబంధం లేదు. దాని సిద్ధాంతం ఒకటే, వాళ్ళ ప్రభుత్వంలో ఎటువంటి దోపిడీ చేసినా, ఎటువంటి అవినీతి చేసినా దాని గురించి మాట్లాడకూడదు, దాని గురించి ఎంక్వైరీ చేయకూడదు. ఎంక్వైరీ చేస్తే ఎదురుదాడి చేసి మా మీద కక్ష కట్టి మా మీద కుట్రతో ఇటువంటి అన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి ప్రజల దృష్టిని మరల్చడానికి, తమ పాపాలని దాచుకోవటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను. అంటే ఈ ఎదురుదాడి ద్వారా కులాల్ని, మతాల్ని, రాజకీయాల్ని వినియోగించి వారు చేసిన పాపాల నుంచి రక్షణ పొందటానికి ప్రయత్నం చేయటం చాలా దారుణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఆయనకి కావాలంటేనేమో సిబిఐ ఎంక్వైరీలు కావాలి, ఆయనకి ఏదైనా లబ్ధి చేకూరుతుంది రాజకీయంగా కానీ లేకపోతే ఇతరత్రా లబ్ధి చేకూరుతుందంటే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి డిమాండ్ చేస్తారు. సిబిఐ కానీ ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంక్వైరీ చేసి తప్పులు చేసిన వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నం చేస్తే ఆ సంస్థలు ఏదో రాజకీయ కక్షతో చేస్తుందని చెప్పేసి గగ్గోలు పెడతాం ఒక విధానంగా వైసీపీకి మారిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను. ఏ ప్రభుత్వం అయినా సరే సలహాదారులను నియమించుకుంటుంది. ఏదైనా సాంకేతికపరమైన సలహాలు ఇవ్వటానికో, లేకపోతే పరిపాలనలో మెరుగైన పరిపాలన కోసమో, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాల్ని ఆ ప్రభుత్వానికి సలహాల రూపంలో ఇవ్వటానికి. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తన దోపిడీ కోసం ఇసుక పాలసీకి ఒక సలహాదారు, మద్యం పాలసీకి ఒక సలహాదారు రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళంతా చేసింది ఆ పాలసీల ద్వారా ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలి, లేతే రాష్ట్రానికి ఏ విధంగా లాభం చేకూర్చాలని కాదు, ఏ విధంగా ఏ అధికారులు తీసుకురావాలి మనం ఇతర ప్రాంతాల నుంచి, ఏ అధికారులను డిప్యుటేషన్ వేయించుకొని ఆ అధికారులతో ఏ విధంగా పాపాలు చేయించాలి, లేకపోతే తమకు తగ్గట్లు ఏ విధంగా పని చేయించుకోవాలి, తమ దోచిన సొమ్ముని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే విషయాల కోసం రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళని వినియోగించుకొని మరి ఈరోజు మద్యం పాలసీ అంతా కూడా, మద్యం దోపిడీ అంతా కూడా బయటపడుతున్న తరుణంలో ఒక మాజీ మంత్రి గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు బలహీన వర్గానికి చెందిన వ్యక్తి కాదనలేము.
ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఒప్పుకున్నారు. మేము ఈ రవాణా కాంట్రాక్ట్ చేశాము, ఈ మద్యం వ్యాపారంలో మేము ఉన్నామని చెప్పారు. తప్పులేదు, ఉంటే రవాణా కాంట్రాక్ట్ చేసినా తప్పులేదు, లేదా మద్యం వ్యాపారం చేసినా తప్పులేదు. కానీ వారు చేసిన వ్యాపారంలో ప్రభుత్వ సపోర్ట్తో, లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కొంతమంది ఏజెంట్ల సపోర్ట్తో అధికారుల సపోర్ట్తో దోచేయటం అనేది మరి ఈరోజు చాలా స్పష్టంగా బయటపడిన విషయాన్ని మరి గమనించాలని చెప్పేసి మనం చేస్తామని నేను 13 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి ఉన్న ఒక బాక్స్కి ఒక కార్టూన్కి 13 రూపాయలుంటే దేశంలో ఎక్కడ లేని విధంగా దాన్ని 35 రూపాయలకి పెంచుకొని 400 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన విషయాన్ని ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేసి దాంట్లో అన్ని సాక్ష్యాధారాలు సంపాదించి సాక్ష్యాధారాలని స్పష్టంగా ప్రజలకు కూడా తెలియజేసి వారి మీద చర్య తీసుకుంటే ఇదేదో కక్ష, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల మీద దాడులు చేస్తుంది ప్రభుత్వం అని అనటం ఏ మేరకు సభ ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. ఒక్కోసారి భవిష్యత్తులో ఉపయోగపడతారని చెప్పేసి బలహీన వర్గానికి చెందిన నాయకుల్ని ఇటువంటి కార్యక్రమాలకి ప్రత్యేకంగా ఉపయోగించుకున్నారేమో అని చెప్పేసి బలహీన వర్గాలు కూడా అనుమానపడుతున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను అన్ని సాక్ష్యాలు ఉన్న తర్వాత కూడా మరి చేస్తూ ఉంటే ఏ విధంగా గొడ్డలి పార్టీ కులాన్ని మతాన్ని అడ్డుపెట్టి తాము చేసిన పాపాలని ఏ విధంగా కడుక్కోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా కోరుతామని నేను. మరి ఎవరు చేసినా కూడా అది బలహీన వర్గాలు చేశారా లేకపోతే ఇతర వర్గాలు వారు చేశారా అనేది ఇక్కడ సమస్య కాదు. ప్రజలకి ఆర్థికంగా సమాజానికి రాష్ట్రానికి నష్టం జరిగిందా లేదా, చట్ట వ్యతిరేకమైన జరిగినాయా లేదా అనే విషయం మీదే ఇవన్నీ కూడా జరుగుతాయి తప్పితే, ఈ ఎంక్వైరీలు జరుగుతాయి తప్పితే వేరేది కాదనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆ గొడ్డలి పార్టీ నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఒక ఫేక్ కంపెనీలని సృష్టించడం, ఆ ఫేక్ కంపెనీల ద్వారా ఈ దోచుకున్న సొమ్ముని డిస్ట్రిబ్యూట్ చేయటం, ఏ విధంగా డబ్బులన్నింటినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేశారో ఆఖరికి డ్రైవర్లు ట్రాన్స్పోర్ట్ చేసిన డ్రైవర్లు కూడా మరి ఎంక్వైరీలో బయటపడ్డారు. ఏ విధంగా ఆ సొమ్ముని, ఆ పాపపు సొమ్ముని ఎన్నికల్లో వినియోగించారో కూడా సాక్ష్యాలతో సహా ఆ డెన్నులు కూడా బయటపడిపోయినాయి. బయటపడిన తర్వాత కూడా బలహీన వర్గాల మీద దాడి చేయని చెప్పేసి చెప్పటం ఏ మేరకు సభో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను మరి రాజకేశ్వర రెడ్డి ఏ విధంగా చక్రం తిప్పింది, రాజకేశ్వర రెడ్డి ఏ విధంగా వాసుదేవరెడ్డి గారిని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అధికారిని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి వీళ్ళిద్దరూ కలిసి ఏ విధంగా దోపిడీ చేసింది అంతా కూడా రుజువులతో సహా బయటపడిన విషయాన్ని ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తాను. ఒకవేళ నిజంగా వారు తప్పు చేయలేదనుకుంటే వారు అన్ని ప్రయత్నాలు చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ గొడ్డలి పార్టీకి కానీ ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందా లేదా ఒకటి స్పష్టంగా చెప్పాలని చెప్పేసి నేను కోరుతామన్నా. నేను ఒకవేళ మీరు తప్పు చేయలేదు, ప్రభుత్వం మీ మీద కక్ష కట్టి ఏదన్నా మిమ్మల్ని కేసులు ఇరికిస్తానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరికైనా అల్టిమేట్ కోర్టులు. మీరు కనుక తప్పు చేసి ఉండకపోతే మీరు అన్ని కోర్టులను కూడా కదిలిస్తున్నారు. కింద లోయర్ కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు, పెద్ద పెద్ద లాయర్ని మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి పెద్ద పెద్ద లాయర్లు కూడా నియమించుకొని మీరు బెయిల్ కోసమో లేదా కేసుల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కోర్టు కూడా నమ్మట్లేదే. నమ్మటం కాదు, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఆ కోర్టులు కూడా మీకు బెయిల్ కానివ్వండి లేదా ఎటువంటి రిలీఫ్ ఇవ్వట్లేదనే విషయాన్ని ఎందుకు గమనించట్లేదో కూడా మరి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని. నేను మరి ఈ గత 5 సంవత్సరాల్లో ఇసుక కానివ్వండి, లేదు ఈ మద్యం కానివ్వండి,
ఈ పాలసీలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ధనదాహానికి అవన్నీ కూడా ప్రతీకలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ధనదాహం కోసమే ఆ పాలసీలు ప్రజల కోసమో లేకపోతే రాష్ట్రం కోసమో చేసిన పాలసీలు కాదు. ధనదాహాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ధనదాహాన్ని తృప్తిపరచడానికే ఆ పాలసీలు ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాకపోతే దురదృష్టం ఏంటంటే ధనదాహాన్ని తీర్చుకోవటానికి బలహీన వర్గాల్ని బలిపోసూలు చేస్తూ ఉన్నారు.